హలో గురువుగారు, వేడి వేడి సాంబార్ అన్నంలో జీడిపప్పు, నెయ్యి వేసుకొని ఎప్పుడైనా తిన్నారా? ఇలా తిన్నారంటే పేజీని ఫాలో కొట్టి పోవాల్సిందే. దానికి 8-10 చిన్న ఆనియన్స్‌ని తీసుకోండి. ఒక కప్పు టమాటో ముక్కలు, సొరకాయ, క్యారెట్, మునక్కాయ ముక్కలు కోసి పెట్టుకోండి. ఒక బౌల్‌లో 2 గ్లాసుల బియ్యం, ముప్పావు గ్లాసు కందిపప్పు కడిగి నానబెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్‌లో ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, కోసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు వేసుకొని వేయించుకోండి. ముక్కలు వేగాక నానబెట్టుకున్న రైస్‌ని వేసుకొని 4 గ్లాసుల వాటర్ పోసుకొని తగినంత సాల్ట్, మంచి సాంబార్ మసాలా, కొంచెం పసుపు, కొత్తిమీర వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆవిరి పోయాక మూత తీసుకొని ఒక కప్పు చింతపండు రసం, ఒక చిన్న బెల్లం ముక్క, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. లాస్ట్‌లో జీడిపప్పును నెయ్యిలో వేయించి అన్నంలో కలిపి వేయండి. అంతే, రుచికరమైన సాంబార్ అన్నం రెడీ.